దైవ సాన్నిధ్యమునకు కూడి వచ్చిన వారులారా, దేవనామము నామములకు శుభములు కలుగును గాక. అందరికీ కూడా నా యొక్క వందన మరణాతులు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా, ఇటు పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో మనలను దేవుడు నిలవబెట్టి తన మహిమ కలిగిన హస్తముల కింద మనలను భద్రపరిచినందుకై మనం ఆయనకు ఎంతో రుణస్థులము అని భావిస్తూ ప్రతిదినము దేవుడు ఆయా సందర్భాలను మనకు దేవుడు తెలియచేస్తూ తన వాక్కులను బయలుపరుస్తూ ఉండగా ఆయన మాటలను వినాలి అని ఆశపడుతూ ఉన్నటువంటి మనతో స్వయముగా నిలబడిన వారు కాదు, కానీ మహిమాన్వితుడైన దేవుడు, ఆకాశ మహాకాశంలో పట్టజారిన దేవుడు స్వయముగా మనతోని మాట్లాడను ఉద్దేశించుతాడు అని లేఖన గ్రంథము మనతో మాట్లాడుతూ ఉంది. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో నిలవబడిన మనతో దేవుడు ఒక గొప్ప అంశముపై వాక్యాన్ని మనతో ఈరోజు మాట్లాడున్నాడు కనుక ఆ మాటలను శ్రద్ధగా మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నటువంటి మాటలు ఒక 3 మాటలు మీకు తెలియచేసి ఈ సమయాన్ని నేను ముగిస్తాను. ఆ విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి వారులారా, ఆదిమ కాలములో దేవాది దేవుడు ఐగుప్తు రాజ్యములో ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారు ఎలా బ్రతుకుతూ ఉన్నారు అంటే బానిసత్వపు బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నారు. బానిసత్వపు బ్రతుకులో బ్రతుకుతూ ఉన్న ఇశ్రాయేలును విడిపించడానికి ఓ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని దేవాది దేవుడు ఎన్నుకున్నట్లుగా లేఖన భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అని అంటే ఎవరు? మోషే. ప్రియ దేవుని స్నేహితులారా, దేవుని వాక్యము నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట ప్రకారముగా మోషే అనబడినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. మోషే అనబడినటువంటి ఆ యొక్క నాయకుడు ప్రేమైనటువంటి వాళ్ళ హెబ్రోకు సంబంధించిన వాడైనా అతడు ఒకానొక దినాన ఒక నీటిలో, ఒక బుట్టలో ఒక రాకుమార్తెకు అతడు ఏం చేయబడ్డాడు? దొరికాడు. ప్రేమైనటువంటి వాళ్ళ ఆనాడు దొరికిన నాటి నుండి అతడు ఎలా పెరిగాడు అని అంటే ఒక రాజ కుటుంబీకుడిగా, ఒక రాకుమార్తె యొక్క కుమారునిగా అతడు పెరిగినట్లుగా లేఖన భాగములో చూడగలుగుతూ ఉన్నాం. కొంతకాలము ఆ యొక్క ఐగుప్తు రాజ్యాన్ని అతడు పరిపాలన చేసినట్లుగా మనము లేఖన గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మోషే అనబడినటువంటి వాడు ప్రేమైనటువంటి వాడు రాజవంశానికి చెందినటువంటి వాడు కాడు, కానీ ఒక బానిస అయినటువంటి వాడు ఒక రాకుమార్తెకు దొరుకుతున్న బట్టి అతడు ఎలా మారాడు అంటే ఒక రాజ కుటుంబీకుడిగా మారాడు. అయితే లేఖన గ్రంథము మనతో మాట్లాడుతున్న మాట, ఈ మోషే అనబడినటువంటి వాడు కొంతకాలం నడిచిన తరువాత ఇతడు ఏం చేశాడు అంటే ఒక హత్య చేశాడు. హత్య చేసిన తదుపరి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇతడిని ఏమని నిరూపించారు అంటే ఇతడు ఒక బానిస అని నిరూపించి ఇతడు మన మధ్య అబద్ధమాడాడు, ఇతడు ఒక ద్రోహి, ఇతడు ఒక హంతకుడు, ఇతడు ఒక బానిస అని అతన్ని ఏం చేశారు అంటే ఒకానొక దినాన సంఖ్యలతో బంధించి అతనిని ప్రియమైనటువంటి వాళ్ళ ఒక శిక్ష విధించినట్లుగా లేఖన భాగంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ శిక్ష ఏంటి అంటే అతనిని తీసుకెళ్లి ఎక్కడ వదిలేశారు? ఎడారిలో వదిలేశారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎడారిలో వదిలివేయబడినటువంటి మోషే ఎడారిలో ప్రయాణించి ప్రియమైనటువంటి వాళ్ళరా, అతడు ప్రయాణించగా కనుచూపు మేరలో ఒక గ్రామము కనపడినప్పుడు ఆ గ్రామము నందుకు వెళ్ళి అతడు సొమ్మసిల్లి పడిపోయిన తరువాత కొంతమంది ఆడపడుచులు అనబడినటువంటి వారు అతనికి ఏం చేశారు అంటే దాహం ఇచ్చి అతనిని లేపి తన ఇంటికి తీసుకువెళ్ళినట్లుగా లేఖన భాగంలో చూడగలుగుతూ ఉన్నా. ఇదంతా చెప్పడానికి సమయం లేదు, కానీ అందుకని టూకీగా మీకు వివరిస్తూ ఉన్నాను. అతడు ఆ కుటుంబంలోనికి వెళ్ళాడు, భోజనం చేశాడు, కొంతకాలం జీవించాడు. అయితే తన తండ్రికి మోషే పద్ధతి, పలుకుబడి అంతా నచ్చి
ప్రేమైనటువంటి వాళ్ళరా ఏం చేస్తాడు అని అంటే తన పెద్ద కుమార్తెను అతనికిచ్చి మోషేకిచ్చి ఏం చేశాడట, వివాహం చేశాడు. అతని మామ పేరు ఇత్రో. ప్రేమైనటువంటి వాళ్ళరా ఇత్రో అయినటువంటి తన మామ దగ్గర గొర్రె మేకలను మేపుకున్నటువంటి మోషే ఎక్కడున్నాడు అని అంటే పర్వతాల మీద గొర్రెలను మేపుకుంటూ ఉంటున్నాడు. లేఖన గ్రంథము మనతో మాట్లాడుతున్న మాట, మోషే ఇలాగ గొర్రెలను మేపుకుంటూ ఉండగా భార్య అదే విధముగా తన కొడుకు కుమారుడు పుట్టాడు. ఇలాగ తన జీవితము కొనసాగుతూ ఉండగా ఒకానొక దినాన ప్రేమైనటువంటి వాళ్ళ అతడు గొర్రెలను కాల్చుకుంటూ ఉన్నప్పుడు ఒక ఎత్తైన పర్వతము మీద ఏం కనబడుతుంది అని అంటే పొద మండుతూ ఉన్నట్లుగా మోషేకి కనబడుతూ ఉంది. ఏం కనబడుతుందట, ఒక పొద మండుతూ ఉన్నట్లుగా మోషే చూస్తూ ఉన్నాడు. ఏమిటా ఇంకా అని చూడడానికి ఆ మోషే ఆ కొండపైకి వెక్కి వెళ్ళినప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళ స్వయముగా దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము అని ఎవరు మాట్లాడుతున్నారట? దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకని మాట్లాడుతున్నాడు మోషేతో దేవుడు అని అంటే, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు బానిసత్వపు బ్రతుకులో వెట్టి చాకరీ చేయించుకుంటూ నానా ఇబ్బందులు పడుతూ నానా పాటలు పడుతూ దుఃఖముతో నిండిపోయినటువంటి ఇశ్రాయేలు వారి యొక్క కన్నీటి గాథను చూసిన దేవుడు వారిని ఆ యొక్క సైన్యములో నుండి విడిపించడానికి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి పొదలో నుండి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ మోషే, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడిచి లోపలికి రా అని పిలిచిన దేవుణ్ణి ప్రేమైనటువంటి వాళ్ళరా, అయ్యా నీవెవరవు అని అడిగినప్పుడు నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని బదులిచ్చిన దేవుడితో కొంత మోషే ముఖాముఖిగా మాట్లాడిన ఆ తరుణములో దేవుడు తనతో చెప్పిన మాట ఏంటి అంటే, నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళాలి అని ఎవరితో చెప్పాడు? మోషేతో దేవుడు నీవెక్కడికి వెళ్ళాలన్నాడు? ఐగుప్తునకు వెళ్ళాలి అని మోషేతో మాట్లాడినప్పుడు, అయ్యా నేను ఎపాటి వాడును, నేను అంతటి వాడును, నేను నోటి మార్గము కలిగిన వాడును కదా, నేను రత్తివాడును కదా, నాకు మాట్లాడటం రాదు, నేను ఎలా వెళ్తాను ఐగుప్తు దేశానికి అంటే ప్రేమైనటువంటి వాళ్ళ మోషే, నీవెందుకు భయపడుతున్నావు? ఇదిగో ఒక్కసారి నీ చేతిలో ఉన్న కర్రను నీవేం చేయి, నేల మీద పడే. ప్రియా దేవుని స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట, ఈనాడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట, మోషే చేతిలోని కర్ర ఎందుకు పాముగా మారింది? మోషే చేతిలోని కర్ర ఎందుకు పాముగా మారింది అని మూడు మాటలు మీతో నేను పంచుకొని నా వాక్యాన్ని నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి వారు, మోషేతో దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, నీవు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దేశమునకు నీవు వెళ్ళాలి. ఎందుకని? ఇశ్రాయేలును నీ ద్వారా నేను విడిపించి పాలు తేనెలు ప్రవహించు కానానుకు నేను చేరుస్తాను అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు, అయ్యా నేనెంతటి వాడును, నేనేపాటి వాడును, నేను నోటి మాధ్యము కలిగిన వాడును కదా, నేనేమని చెప్పాలి, ఏమని బోధించాలి? ఫరో నా మాట వినడు అని ప్రియమైనటువంటి వాళ్ళ మోషే దేవునితో మొత్తుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ప్రియమైనటువంటి వాళ్ళ మోషేను ఒట్టి చేతులతో పంపలేదు. మోషేను ఎలా పంపలేదట? మోషేను ఒట్టి చేతులతో పంపలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎదురుగా చూస్తే గొలియాతు సమూహం 6.5 మూరల జానుడు కలిగినటువంటి ఒక పెద్ద వ్యక్తిని జయించడము అసాధ్యము. కానీ దావీదును ఒట్టి చేతులతో పంపాడు అని అంటే కాదు ప్రేమైనటువంటి వారా, అతని చేతిలో ఏముంది అని అంటే ఒడిసెలుంది. ప్రియా దేవుని స్నేహితులారా, ఆలోచన చేయగలిగినట్లయితే గొలియాతును జయించడానికి దేవుడు ఒట్టి చేతులతో దావీదును పంపలేదు. కానీ అతడు ఏటిలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళను వేరుకొని తన చేతిలో ఉన్న ఒడిసెలను ఎప్పుడైతే అతడు ఉపయోగించాడో గొలియాతును సంహరించగలిగాడు. అదే విధముగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించడానికి మోషే అనబడినటువంటి ఒక నాయకుడిని దేవుడు ఒట్టి చేతులతో పంపలేదు. మరి బదులుగా ఏమిచ్చాడు అంటే తన చేతిలో ఉన్న కర్రను చేత పట్టుకొని ప్రేమైనటువంటి వాడరా వెళ్ళమని సూచన తెలియజేశాడు దేవుడు. అయితే ఈ కర్ర పాముగా ఎందుకు మారింది?
నీ చేతిలో ఉన్నది ఏంటి అని అనగానే కర్ర. కింద పడే అన్నాడు. కింద పడగానే అది ఎలా మారింది? పాముగా మారిపోయింది. ప్రియా దేవుని స్నేహితులారా, ఆలోచన చేయగలిగినట్లయితే ఎందుకు పాముగా మారింది? మోషే వెన్నుదన్నుగా ఉండడానికి, ఎదుటివారు భయపడేలా మోషే చేతిలోని కర్ర కింద పడేయగానే ఒక సింహముగా మారొచ్చు కదా, ఒక ఏనుగుగా మారొచ్చు కదా, ఒక ఎలుగు బయటిగా మారొచ్చు కదా, ప్రేమినటువంటి వారు ఒక గెర్తగా మారొచ్చు కదా. ఎందుకని పాముగానే మారింది? ఆలోచన చేస్తున్నారా? ప్రియమైనటువంటి వారులరా, 3 మాటలు మీతో క్లుప్తముగా నిన్న దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. పాము మోషే చేతిలోని కర్ర ఎందుకు పాముగా మారింది అని మనము దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగినట్లయితే, మొదటి మాట ఐగుప్తు దేశము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేయగలిగినట్లయితే మోషే చేతిలోని కర్ర ఎందుకు పాముగా మారింది అని అంటే, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి రాజుల యొక్క కిరీటాలపై ఏ సింబల్ ఉంటుందో తెలుసా? ఏ సింబల్ ఉంటుంది? ఐగుప్తు రాజుల యొక్క కిరీటాలపై ఏముంటుంది అని అంటే సర్పము యొక్క ప్రేమినటువంటి వారి నమూనా కనబడుతూ ఉంటుంది. వారి కిరీటం మీద ఏం కనబడుతుందట? సర్పము యొక్క నమూనా కనబడుతుంది. ఆ కిరీటం మీద సర్పము యొక్క నమూనా కనబడుతుంది అని అంటే, ప్రేమినటువంటి వాళ్ళ ఐగుప్తు అధికారమునకు సూచన ఏది అని అంటే పాము. ఈ పాము దేనికి సాదృశ్యం అని అంటే ఐగుప్తు అధికారం, ఈజిప్ట్ ఎంపైర్. ప్రేమినటువంటి వాళ్ళ ఆలోచన చేయగలిగినట్లయితే ఐగుప్తు యొక్క అధికారమునకు సూచన వారి యొక్క శిరస్సులపై మోయబడినటువంటి కిరీటాలు లేదా తలభాగాలు. ప్రేమైనటువంటి వాళ్ళ ఒక సూచికగా ఏది కనబడుతుంది అని అంటే పాము కనబడుతూ ఉంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే మోషే చేతుల్లోని కర్ర ఎలా మారింది అని అంటే పాముగా మారింది. మోషే, నీవెందుకు భయపడుతున్నావు? అయ్యా, నేను నోటి మాధ్యమ కలిగిన వాడను, అక్కడికి వెళ్ళి నేనేం మాట్లాడగలను? ఫరో నా మాట వినడు అని ప్రేమినటువంటి వాళ్ళ మోషే అంటూ ఉంటే, మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసునా? ఐగుప్తు అధికారం అంతా నేను నీ చేతిలో పెట్టాను, నువ్వు బయలుదేరు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళరా, ఆలోచన చేయగలిగినట్లయితే మోషేకు ఐగుప్తు అధికారమును తన చేతిలో ఏ విధముగా పెట్టాడు? ప్రియ దేవుని స్నేహితులారా, అసలు ఐగుప్తు వెళ్ళడానికి మోషే ఎందుకంత భయపడ్డాడు? ఐగుప్తులో ఎవరున్నారు అని అంటే ప్రియమైనటువంటి వాళ్ళ తన శత్రువైన రామశేషు అనబడినటువంటి వాడు మోషే భర్త శత్రువులు. ఐగుప్తు దేశంలో శత్రువులు ఉన్నారు. ఐగుప్తు దేశంలో మంత్రగాళ్ళు ఉన్నారు. ఐగుప్తు దేశంలో ప్రియమైనటువంటి వాళ్ళ అనేకమైనటువంటి విస్తారమైనటువంటి మందలు కలిగినటువంటి సైన్యాధికారులు ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా మోషేకి శత్రువులైతే ఈ శత్రువులపై విజయాన్ని సాధించడానికి అసలు ఐగుప్తు అధికారముని మోషే చేతిలో పెట్టడానికి మోషే చేతిలో ఏమిచ్చాడు అని అంటే ప్రియమైనటువంటి వాళ్ళ ఒక కర్రను దేవుడు పెట్టినట్లుగా లేఖన భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళరా, ఈ లోకంలో మనము కూడా జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో వాటిని సాధించాలి అనుకున్నప్పుడు, ఎన్నో వాటిని జయించాలి అనుకున్నప్పుడు, ఎన్నో ఉన్నతమైనటువంటి విద్యల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వ్యాపార విషయాలలో కానీ అత్యున్నతమైనటువంటి విజయాన్ని సాధించాలి అనుకునే మన చేతుల్లో ఏముండాలి అని అంటే ప్రేమైనటువంటి వాళ్ళరా బలం ఉండాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా ఆలోచన చేయగలిగినట్లయితే జీవవాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒక వాక్యాన్ని చదవండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం, లూకాసు సువార్త 19వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదవండి త్వరగా. అతడు అయ్యా ఎంత చదివేది? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను
అక్కడ చదువు బాగా. శత్రువు బలమంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. మరలా చదువు ఒకసారి. పాములను త్రేళ్లను నీవు త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను శత్రువు బలమంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. శత్రువు బలమంతటి మీద ఏమిచ్చాడట ఆయన? అధికారం ఇచ్చాడట. అందరూ కూడా నా వైపు చూడండి ఒకసారి. మోషే అనబడినటువంటి ఒక నాయకుడు ఆ యొక్క సినాయి పర్వతము లేదా ఇతలో తన మామబంధును కాచుకుంటున్నటువంటి ఒక పర్వతము మీద అతడు తన మందను కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు కనపడి మాట్లాడి, ఇదిగో మోషే, నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళు, అక్కడ నేను నీతో పాటు ఉంటాను. ఇదిగో ఆ యొక్క దేశమంతటి మీద నీకు బలాన్ని ఇవ్వడానికి, ఆ దేశమంతటి మీద నీకు అధికారము కలుగ చేయడానికి, ఆ దేశమునే నీ కాళ్ళ క్రింద ఉంచడానికి, ఆ దేశములో విజయాన్ని సాధించుకుని నీవు రావడానికి ఇదిగో నేను నీ చేతిలో ఉంచిన కర్ర ఏంటి అంటే నీ అధికారమునకు సూచన అని ఏ విధముగా శత్రువు బలమంతటి మీద మోషేకు అధికారమును అనుగ్రహించాడో. ప్రేమైనటువంటి వారు చాలా జాగ్రత్తగా వినండి మాట. శత్రువు బలమంతటి మీద ఎవరికి ఇచ్చాడట అధికారం? శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. మోషేకు ఒకవేళ ఐగుప్తులో అధికారము కావడానికి శత్రు బలము ఏంటి అని అంటే మంత్రస్వారులు, మంత్రగతులు, ఫరో అనబడినటువంటి వాడు, ఇలాంటి వారందరూ కూడా శత్రువులు మోషేకు. అయితే మోషే వారందరి మీద నీకు ఏమి ఇచ్చాను అంటే అధికారం ఇచ్చాను. ప్రియాదేవుని స్నేహితులారా, ఈ లోకములో మనకు పెద్ద శత్రువు ఎవరు అని అంటే ఆలోచించండి ఒకసారి. ఈ లోకములో మనకు శత్రువు ఎవరు అని అంటే నీ శరీరమే. మనకు ఎలాంటిదట? శరీరం ఏంటంట? మనకు శత్రువు. ప్రేమైనటువంటి వాళ్ళ ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము ఎలాంటిది అంటే బలహీనము. ఆలోచిస్తున్నారు ఈ మాటని. ఆత్మ ఎలాంటిదట? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అంటే దేవుని వాక్యం అంటారు. ప్రియ దేవుని స్నేహితులారా, ఈనాడు లోకములో ఉన్నటువంటి మనుషులైన వారు అనేకులు వివాహాలు అయినప్పటికీ కూడా, పిల్లలు ఉన్నప్పటికీ కూడా, కుటుంబాలు కట్టుకుంటున్నప్పటికీ కూడా, తన సంసారము ఎంతో సక్రమంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా వ్యభిచారుడుగా మారడానికి గల కారణము, ఇంకా భార్యాభర్తల మధ్య సంబంధము లేకపోవడానికి గల కారణము ఆత్మ సిద్ధమే. శరీరం ఎలా ఉందంటే బలహీనముగా ఉంది. ఈనాడు లోకములో ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా ప్రేమైనటువంటి వారు అన్ని వాటిని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. అన్నిటిపై అధికారం ఉంది. ఒక భర్తకి ఒక భార్యపై అధికారం ఉంది, ఒక తండ్రికి ఒక కుమారులపై అధికారం ఉంది. ప్రేమైనటువంటి వారు ఒక పోలీస్ వ్యవస్థకి లోకములో ఉన్న మనుషులపై అధికారం ఉంది. ఒక రాజకీయ నాయకులకి ప్రేమైనటువంటి వారు కొన్ని గ్రామాలపై అధికారం ఉంది. కానీ ఒక మనిషికి తన శరీరం మీద అధికారం లేదు. ఈనాడు ప్రేమైనటువంటి వారు మనుషులు చెడిపోవడానికి గల కారణము ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనముగా ఉంది. ప్రేమైనటువంటి వారు ఈ శరీరాన్ని అదుపు చేసుకోలేని మానవుడు, ఈ శరీరాన్ని అదుపు చేసుకోలేని యవన స్త్రీ, ఈ శరీరాన్ని అదుపు చేసుకోలేని యవన పురుషుడు ఎలా బ్రతుకుతున్నాడు అంటే దేవుని దృష్టికి బహుమిక్కిలి ప్రేమైనటువంటి వాళ్ళ విరోధిగా కనబడుతున్నాడు. ఈ లోకములో మనకు శత్రువులు ఎవరు అంటే పగ పెట్టుకున్నాడు కాదు, మనతో దెబ్బలాడినోడు కాదు, మన ఇరుగు పరుగు వారు కాదు, మన బట్టి నచ్చనోడు కాదు, మన శరీరమే మనకు శత్రువు. ప్రేమైనటువంటి వాళ్ళ అందుకనే జీవవాక్యములో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఏం చేయమంటున్నాడు ఆయన? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రేమైనటువంటి వాళ్ళ మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఆత్మ సిద్ధముగానే ఉంది. శోధనలోనికి వెళ్ళకుండా ఆత్మ అయితే సిద్ధముగానే ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళ శోధనలోనికి వెళ్ళకుండా మరి ఏది ప్రేమైనటువంటి వాళ్ళ సక్రమముగా లేదనంటే మన శరీరము.
ఈనాడు లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమైనటువంటి వారు తన శరీరానుసారముగా నడుచుకునేవారు ఎందరో ఈ లోకములో. ప్రేమైనటువంటి వారు అందుకనే దేవుని వాక్యము నీతో నాతో రూఢిగా మాట్లాడుతున్నటువంటి మాట, నీ శరీరాన్ని కాపు కాసుకుంటే, నీ శరీరాన్ని కాపు కాసుకుంటే ప్రేమైనటువంటి వారు ఈ లోకములో నిన్ను మించినోడు లేడు. ప్రేమైనటువంటి వారు ఈనాడు డబ్బులున్నా లేకపోయినా బ్రతకొచ్చు, ఈనాడు ఆస్తి పాస్తులున్నా లేకపోయినా బ్రతకొచ్చు, ఈనాడు ప్రేమైనటువంటి వారు బలమున్నా బలహీనమైన బ్రతకొచ్చు. కానీ ఒక విలువ లేకపోతే, ఒక పరువు పోతే, ఒక అనుమానానికి గురైతే ప్రేమైనటువంటి వారు ఆ మనిషి జీవించలేడు. ఎందుకంటే ఇది బ్రతుకుకు సంబంధించిన మాట, ఇది ప్రేమైనటువంటి వారు మన విలువలకు సంబంధించిన మాట, ఇది జీవితానికి సంబంధించిన మాట. ఏది చేసినా దాచుకోవచ్చు, కానీ ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శరీరాన్ని అదుపు చేసుకోలేని మానవుడు ప్రేమైనటువంటి వాళ్ళ బాగుపడినట్లు లేదు. ఆత్మ అయితే సిద్ధముగా ఉంది. దేనికైనా, కష్టపడడానికైనా, పని చేయడానికైనా, దేనికైనా, ప్రార్థన చేయడానికైనా. మరి శరీరం ఎలా ఉంది అంటే ప్రేమైనటువంటి వాళ్ళ బలహీనమైపోయింది. ఈనాడు అనేకులు కుటుంబాలు చెల్లావిలమైపోవడానికి కారణము ఈ శరీర బలహీనత. ఈనాడు అనేకుల మధ్య సంబంధం లేకపోవడానికి గల కారణము ఈ శరీర బలహీనత. ఈనాడు ఎన్నో కుటుంబాలు రోడ్డులో పడిపోవడానికి గల కారణము ఈ శరీర బలహీనత. ప్రియమైనటువంటి వారు ఆత్మ సిద్ధము, మరి శరీరం ఎందుకు సిద్ధముగా లేదు? ఆత్మ అయితే సిద్ధముగా ఉంది, మరి శరీరము ఎందుకు సిద్ధముగా లేదు అంటే జీవవాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. మీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోద్ది. నీ కన్ను చెడిపోతే ఏమైపోద్దట? నీ దేహం అంతా చెడిపోద్ది. అవయవాలన్నీ ఒకటే. ప్రేమైనటువంటి వాళ్ళ లోకములో ఉన్న పురుషులకు ఉన్న అవయవాలను ఒకటే, లోకములో ఉన్న స్త్రీలకు కలిగిన అవయవాలు అన్ని ఒకటే. కానీ ఏది వేరు అంటే నీ కన్ను వేరు. ప్రేమైనటువంటి వాళ్ళ ఎలా చూస్తున్నావు నీకు ఆలోచన చేయి. నీ కన్ను ఎలా పని చేస్తుంది ఆలోచన చేయి. ప్రేమైనటువంటి వాళ్ళ ఒకడు ఎరుపును చూసి అమ్మో అంటున్నాడు, ఒకడు నలుపును చూసి అమ్మో అంటున్నాడు, ఒకడు పసుపు రంగును చూసి అబ్బా దీనికన్నా కలర్ లేదు అని అనుకుంటున్నాడు. కానీ ఏది మంచిది కాదు, నీ కన్ను ఒకటే మంచిది కాదు. ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళ నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతాయా? నీ బ్రతుకే చెడిపోతాయా? ఒక విలువ లేని వాడిగా ఉంటావయ్యా. లోకములో కానీ, కుటుంబంలో కానీ, గ్రామంలో కానీ, నీ భర్త దగ్గర కానీ, నీ బిడ్డల దగ్గర కానీ ఒక పేరును సంపాదించుకోలేవు. ఒక పేరంటూ నీ జీవితానికి లేదు. ఎందుకంటే పాడైపోయింది. నీ కన్నే అనుకుంటున్నావు, నీ దేహం అంతా పాడైపోతుంది, నీ శరీరం అంతా పాడైపోతుంది, నీ అవయవాలంతా పాడైపోతున్నాయి. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసునా? ఓ యవ్వన స్త్రీ, నీ బలాన్ని ఎవరికి ఒక్కో తెలుసునా? పరాయి వారికి అప్పగించు. నీ బలమును, నీ యవ్వన బలమును వేరే వారికి అపహసించుకో. దేవుని వాక్యం నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట. ఆదిమ కాలంలో భూమి ఆకాశములను సృజించిన దేవుడు అన్నీ మంచి అన్నాడు. నరుడు ఒంటరిగా ఉంటేనే మంచిది కాదన్నాడు. దానిని బట్టి ఆలోచన చేయగలిగిన మాట ఏంటో తెలుసునా? ప్రేమైనటువంటి వాళ్ళ ఒంటరితనములో ఉండకూడదు, కానీ నీకు సాటి అయిన సహకారిగా ఇచ్చిన భార్య లేదా భర్తతోనే ప్రేమైనటువంటి వాళ్ళ నీవు ముందుకు నడవగలిగినట్లయితే నీ దేహం ఏమవుతావు? ఎలాగో నీతిగా బ్రతికే ప్రేమైనటువంటి వాళ్ళ భార్యలు ఎంతమంది, ఎలాగో బ్రతికే పురుషులు ఎంతమంది, ఎలాగో బ్రతికితే కుటుంబంలో గొడవ ఉందా, ఎలాగో బ్రతికితే భార్య భర్తల మధ్య ఎడబాటుందా, ఎలాగో బ్రతికితే గ్రామంలో నీకంటూ విలువ ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళ అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసిన? నీ శరీరము నీకు ఏంటి? శత్రువు. అయితే నీ శరీరము నీకు శత్రువు అన్నాడు. కానీ లోకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు? నీ శరీరము మీద మీకు ఏముంది? ఏముంది? అధికారం ఉంది. ఆపు చేసుకోగలవా? చేసుకోలేవా? అధికారం ఉంది. ఆపుకోగలవా లేదా? ప్రేమైనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నవాడు ఏదైనా చేయగలడు. అధికారంలో ఉన్న వారికి ఏది సాదృశ్యమే. అధికారంలో ఉన్న వారికి ఏది ప్రేమైనటువంటి వారు అపజయాలుడు. అధికారంలో ఉన్న వారికి ఏదైనా చేయగలడు, ఎక్కడైనా తప్పించుకోగలడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఇప్పుడు దేవుడు నీకు నాకు దేనిపై అధికారం ఇచ్చాడు అంటే శరీరం మీద అధికారం ఇచ్చాడు. ఎంతవరకు ఆపుకుంటున్నావు? వింటున్నారు అన్నమాట.
ప్రేమైనటువంటి వారు ఇలాగ మాట్లాడుతూ ఉంటే మనము ఎవరికి నచ్చం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసిన, ప్రేమైనటువంటి వాళ్ళ నీ శరీరమే నీకు శత్రువు. మిమ్మల్ని ప్రేమించి చెప్పే మాటల్లో ప్రేమైనటువంటి వాళ్ళరా, కోపమున్న ఎడల మీరు బాధపడవద్దు, కానీ సత్యమును తెలుసుకోగలిగిన వారైతే మిమ్మల్ని కుటుంబోడు లేడు లోకంలో. ఇవాళ ప్రతి కుటుంబాలు కూడా దేనికి బలహీనమైపోయాయి అంటే శరీరమే బలహీనమైపోయింది. అన్ని చేయించగలుగుతున్నాడు, అన్ని ఎత్తగలుగుతున్నాడు, అన్ని మోయగలుగుతున్నాడు. మరి శరీరాన్ని ఎందుకయ్యా అదుపు చేసుకోలేకపోతున్నావు? మరి శరీరాన్ని ఎందుకమ్మా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? ప్రేమైనటువంటి వాళ్ళ అవయవాలు మారిపోవట్లేదు ఇక్కడ, దేహాలు మారిపోవట్లేదు ఇక్కడ, శరీరాలు మారిపోవట్లేదు ఇక్కడ, నీ కన్ను చెడిపోతుంది అంతే. అంతేనే కదా ప్రేమైనటువంటి వాళ్ళ నీ కన్నే తేడా, అన్నీ మంచివే, అన్నీ ఒకటే. ప్రతి మొగాడికి ఉండేవి, ప్రతి ఆడదానికి ఉండేవి, ప్రతి పురుషునికి ఉండేవి, ప్రతి స్త్రీకి ఉండేవి, కానీ నీ కన్నే తేడా ప్రేమైనటువంటి వాళ్ళ. ఈ కంటిని అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, నీ కుడి కన్ను చెడినదైతే, నీ ఎడమ కన్ను చెడినదైతే, నీ ఒక కన్ను చెడిపోతే నీ దేహమంతా పాడైపోద్ది, నీ బ్రతుకే పాడైపోద్ది, నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి నీవేం చేయి, నీ శరీరాన్ని అదుపు చేసుకో, నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకో. శత్రువు మీద అధికారం మీద ప్రేమైనటువంటి వాళ్ళ ఎవరికి, మనకు అన్నీ చేయగలిగిన మనం ఈ శరీరాన్ని మాత్రం ఏం చేసుకోలేకపోతున్నమాట, ఆపు చేసుకోలేకపోతున్నాం. అందుకని దేవుని వాక్యము నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట, ఆత్మ సిద్ధమే దీనికి ఎగిరి వెళ్ళిపోవడానికి, కానీ శరీరం ఎలాంటిది అంటే, అబ్బో నేను అప్పుడే రాను, మరేం చేయాలి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి, ఏమండి కొంతకాలం జీవించాలి, పట్టుకుని ఏలాడాలి అని ప్రేమైనటువంటి వాళ్ళ రంగు రూపు అన్ని వేసి ఇతరులు ఆకర్షించే నీచమైన బ్రతికి అందరూ ఫలానా వాడు ఫలానాదైనా తిట్టుకొని కొట్టుకొని నాశన కోపాలు పెట్టి నిన్ను శపించి అలాంటి జీవితం జీవించకూడదు అంటే తినే మెతుకులు ప్రేమైనటువంటి వాళ్ళ ఎలా తినగలుగుతున్నావో ప్రేమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయగలిగినట్లయితే దాన్ని దేవుడు ఏమంటున్నాడు అంటే, ఒక కుక్క కక్కిన వాంతిని మరలా ఏ విధముగా తన నోటిలోనికి నాలుక ద్వారా తీసుకుంటుందో అలాంటి కుక్క బ్రతుకు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియా దేవుని స్నేహితులారా, దేవుడు మన శరీరం మీద మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మన శరీరాన్ని ఏం చేసుకోవాలట, అదుపులో ఉంచుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, పాము కర్ర పాముగా ఎలా మారింది, పాముగానే ఎందుకు మారింది అంటే ఐగుప్తు దేశమునకు అధికారమునకు సూచన ఈ పాము. ప్రేమైనటువంటి వాళ్ళు అయితే మోషేకు ఉన్న శత్రు శేషమంతా ఐగుప్తులో ఉంది కనుక ఆ శత్రువుల మీద నీకు అపజయము కలుగుతుంది, జయము కలుగుతుంది, కానీ అపజయము వాటిలో ఎందుకనంటే ఐగుప్తు అధికారమే నీ చేతుల్లో పెట్టాను, ఐగుప్తు శత్రు సమూహాల మీద నీకు అధికారం ఇచ్చాను అని ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా లేఖన భాగంలో మనకు చూడగలుగుతున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ కర్ర పాముగానే ఎందుకు మారింది అని అంటే, మొదటి మాట పాము ఐగుప్తు దేశమునకు అధికారమునకు సూచన. రెండవ మాటను మనము చూడగలిగినట్లయితే ప్రేమైనటువంటి వాళ్ళ ఒక ప్రశ్న, పాముకి పగ ఎక్కువ కోపం ఎక్కువ? చెప్పాలి, పాముకి పగ ఎక్కువ కోపం ఎక్కువ? చెప్పాలి త్వరగా, పగ ఎక్కువ కోపం ఎక్కువ? ఆలోచన చేయండి ఒకసారి. పాముకి చాలా మంది అంటూ ఉంటారు, పాముకి ఏముంటది అని అంటే పగ ఉంటది అని అంటారు. సరే, ఆ మాటనే కరెక్ట్ అనుకుంటే చిన్న మాట, నన్ను ఎవడో పుట్టాడు, అయితే ఇప్పుడు ఆడి మీద నేను ఏం పెట్టుకున్నానంటే పగ పెట్టుకున్నా. పగ పెట్టుకున్న నాకు ఆడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటే నాకు ఇప్పుడు అది ఏం చేయాలి, నన్ను పుట్టినది నాకేం చేయాలి, ఏం చేయాలి, జ్ఞాపకం ఉండాలి. ఈ జ్ఞాపకం నాకుంటే ఫలానా రోజు ఫలానా సంవత్సరాన ఫలానా తేదీన నన్ను ఎలా అన్నాడు, ఇలా పుట్టాడు అని కట్టడానికి దొరికాడు, ఇన్ని ఏదో ఒకటి చేయాలి అని నేను అనుకోవాలి అని అంటే అది నాకేమై ఉండాలి, జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం లేకపోతే ఆడి మీద పగ ఉండదు, నన్ను పుట్టాడని తెలియదు, ఆడి మీద నా కోపం ఉండదు, ఆడి మీద ఏముండదు.
అయితే చాలా మంది లోకంలో ఉన్న పెద్దల సైతము కూడా పాముకి ఏముంటుంది అంటే పగ ఉంటుంది అని అంటారు. అది తప్పు. ఎందుకనంటే అసలు పాముకి జ్ఞాపకమే ఉండదు. ఏ సైంటిస్ట్ అయినా అడగండి, ఎందులోనైనా చెక్ చేసుకోండి, ఏ గ్రంథాల్లోనైనా చదవండి, ఏ బుక్లోనైనా, ఏ సెల్ ఫోన్లోనైనా కొట్టండి, పాముకి ఏముండదు అంటే జ్ఞాపక శక్తి ఉండదు. అసలు జ్ఞాపకం ఉండదు. ప్రేమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయగలిగినట్లయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకానొక ప్రాంతంలో ఒక స్త్రీ, అందమైన స్త్రీ, ఆమె ఏం చేసుకుందనంటే ఒక అనకొండను తన ఇంట్లో పెంచుకుంటా చిన్న పిల్ల దగ్గర నుండి ఆ అనకొండ అతను ప్రేమైనటువంటి వాళ్ళ ఆమె పెంచుకోవడం ప్రారంభించింది. అది పెరుగుతుంది. ఆలోచన బాగా పెద్దదైపోయిన తర్వాత ఒక 10-15 రోజుల నుండి అది ఏం తినడం మానేస్తే మనేదట్టేసి ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పాము 15 రోజులు మట్టం ముందు తింటలేదు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, అది నేను చాలా ముద్దుగా పెంచుకున్నది అని అంటే, అవునమ్మా, అయితే సరే నేను వస్తాను మీ ఇంటికి, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆమె వచ్చిందట. ప్రేమైనటువంటి వారు ఆమె లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే పాము వస్తుంది. వచ్చి ఎప్పుడు మామూలుగా కింద నుండి పైకి అలా చుట్టుకుంటా వెనక నుండట తన నోరు అలా తెలుస్తుందట. దీన్ని అంతటనే చూసిన ఆ యొక్క డాక్టర్ గారి కిటికీల నుండి చూసి అన్నాడట, బయటకు వచ్చిన తర్వాత, అమ్మా అదేం చేస్తుంది అంటే, నీవు పట్టవా అని అది డైలీ నిన్ను చుట్టుకొని పైకెత్తి దానికి నోరు అమాంతంగా జరుగుతుంది. ఎలాగో కొన్ని రోజులు గడిచిన తరువాత, అది కొన్ని రోజులు పెద్దదైన తరువాత, దాని కడుపంతా ఖాళీ అయిన తరువాత, దాని నోరంతా పెద్దది చేసుకున్న తరువాత నిన్ను మింగేద్ది అని చెప్పాడట. ఆలోచన చేయగలిగినట్లయితే మరి ఎలా ఎందుకు జరిగింది? పాలు పోసి గుడ్డు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇన్ని చేసిన ఎందుకు పాటేస్తుంది అనంటే, ప్రేమైనటువంటి వాళ్ళ దీనికి ఏమీ లేదు అనంటే జ్ఞాపకం లేదు. అయితే మోషే చేతిలో ఉన్న కర్ర పాముగానే ఎందుకు మారింది అనంటే, మోషే చేతిలో ఉన్న కర్ర పాముగా మారడానికి గల కారణము, ఒక పాముకి ఎంత కోపము అనంటే భరించలేనంత కోపం, పగ కాదు. ఒక పాముకి ఎంత కోపం అనంటే ఆ పాములో ఉన్న కోపాన్ని తెలుసుకోవాలి అనంటే అది పడగిప్పి పొసలు కొట్టేటప్పుడు దాని కోపం తెలుస్తుంది. ప్రేమైనటువంటి వాళ్ళ అది బాగా కాదు, ఏంటట కోపం. ఇక్కడ మోషే చేతిలోని కర్ర ఎందుకు పాముగా మారింది? ఒక ప్రశ్న. ప్రేమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయగలిగినట్లయితే, ఓ మోషే నీ చేతిలో ఉన్నది ఏంటి? కర్రగా. ఆ కర్ర కింద పడేసాడు. ఏమైంది అంటే పాము అయింది. ఇప్పుడు ఏం చేయి? దాని తోకను పట్టుకో అన్నాడు. పట్టుకున్నాడా? దాని తోక పట్టుకుని పైకి లేపగానే ఏమైంది? కర్ర అయింది. ఎలా పట్టుకున్నాడు తోక? ఎలా పైకి లేపాడు. పైకి లేపగానే అది కర్ర అయిపోయింది. ఎలా పట్టుకున్నాడు? ఇప్పుడు తల కింద ఉంది, తోక ఎక్కడుంది? తల కింద ఉంది, తోక ఎక్కడుంది? పైన. ఆలోచన చేయగలిగినట్లయితే ఒక పాముకి ఎంత కోపమో ఆ కోపం కంటే రెట్టింపు కోపం మోషే కోపం. మోషే ఎంత కోపిష్టి అని అంటే ఒక వృత్తికే చంపేసేవాడు మనుషుని, అంత కోపిష్టి. ప్రేమైనటువంటి వాళ్ళ ఆ కోపిష్టి అయిన మోషే కోపము తగ్గడానికే ఎడారిలో ప్రేమైనటువంటి వాళ్ళ ఎన్ని దినాలు నడిపించాడు తెలుసునా? తన కోపం అంతా పోవడానికి. అయితే ఆలోచన చేయగలిగినట్లయితే ఎంత కోపిష్టిగా ఉన్న ఈ మోషే యొక్క కోపము చలార్చడానికి ఇదిగో తోక ఎత్తబడిన కర్ర పామును ఏ విధముగా అది కర్రగా మారి ప్రతి దినము ప్రేమైనటువంటి వాళ్ళ ఆ మోషే ఆ కర్రను పట్టుకున్నప్పుడు తోకేమో పైన ఉంది, తలేమో కింద ఉంది. ప్రతి దినము నడుచుకుంటా వెళ్తున్నాడు. ఆ కర్రతో నడుచుకుంటా వెళ్తున్న ఆ కర్ర టిక్కు మన దేన్ని కొడుతుందనంటే తన తలను కొడుతూ ఉండగా ప్రేమైనటువంటి వాళ్ళ పాము యొక్క కోపం ఏ విధముగా చల్లారుతుందో, మోషేకున్న కోపాన్ని చంపుకోవడానికి దేవుడు తన చేతిలో ఏం పెట్టాడు అని అంటే ప్రేమైనటువంటి వాళ్ళ పాముగా మారిన కర్రను
మోషే చేతిలో పెట్టినట్లుగా లేఖన భాగములో చూడగలుగుతూ ఉన్నాం. దేవుని స్నేహితులారా, ఇక్కడ లేఖన భాగములో చూడగలుగుతున్నట్లుగా మోషే చేతిలో ఏముంది అంటే ఒక కర్ర ఉంది. ఆ కర్ర పాముగా మారింది. పాముగా మారిన కర్ర యొక్క పాము యొక్క తల ఎక్కడుందంటే తన చేతి అడుగు భాగంలో ఉన్న కర్రతో ప్రతి దినము మోషే నడుపుతున్నాడు. దాని తల చెత్తకు కొడుతున్నాడు అంటే తన కోపాన్ని ఏం చేసుకుంటున్నాడు? చంపుకుంటున్నాడు. ఒకసారి వాక్యాన్ని చదవండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచన భాగం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచన భాగం. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము, అబ్బా, మూడుని కోపము, ఆ రెండింటి కంటే భారము. రాయి బరువు, ఇసుక భారం. రాయి ఎలా ఉంటుందట? బరువుగా ఉంటుంది. ఇసుక ఎలా ఉంటుంది? భారముగా ఉంటుంది. ప్రేమైనటువంటి వారు, ఒక ఇసుక బత్త తల మీద పెడితే తల మీద పెట్టుకుని మోసేవాడు ఏమనుకుంటూ ఉంటాడు తెలుసునా? ఏమనుకుంటూ ఉంటాడు? చెప్పాలి. ఒక పెద్ద భారీ ఇసుక మూటను తన నెత్తి మీద పెట్టుకున్న ఒక మనిషి ఏమనుకుంటాడు? ఏమని కోరుకుంటూ ఉంటాడు? ఎప్పుడు దించుదామా అని చూస్తాడు. అంతేనా? ఇంకా మోసేస్తాను, ఇంకా మోస్తాను అంటాడా? ఎప్పుడు దించుదామా అని చూస్తాడు. ఈ భారము అక్కడ రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము, ఈ రెండిటి కంటే ఎక్కువ అనంటే ఒక మూర్ఖునికి వచ్చే కోపము ఇసుక భారము, రాయి బరువు కంటే ఎక్కువ తక్కువ ప్రేమైనటువంటి వాళ్ళ ఎక్కువ. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసునా? ఆ రాయి బరువు, ఇసుక భారము మనం ఏం చేసుకోవాలి అంటే చంపుకోవాలి. మన కోపాన్ని ఏం చేసుకోవాలట? చంపుకోవాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒకసారి వాక్యాన్ని చూస్తారు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. త్వరగా ముగిస్తా. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదవాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల ఏం చంపుకోవాలట? శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మరలా చదువు, చాలా బాగుంది వాక్యం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని అంటే చచ్చిపోతారు. ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల మీరు బ్రతికెదరు. చాలు, ఒకసారి వినండి నా మాట. ఆత్మానుసారముగా శారీరక క్రియలను విడిచిపెట్టి అంటే మన శరీరములో ఉన్న క్రియలను చంపుకుంటే ఎలా ఉంటాం? బ్రతుకుతాం. శరీర క్రియలను చంపుకోకపోతే మనం ఏం చేస్తాం? చచ్చిపోతాం. ఎలా చచ్చిపోతాం అనంటే, నేను ఇష్టపడ్డాను, దక్కలేదు, ఏం చేయి? పురుగుల ముందు చచ్చిపో, హాస్పిటల్లో పడి. నేను కోరుకున్నాను, నాకు దక్కలేదు, ఏం చేయి? ప్రేమైనటువంటి వాళ్ళరా, ఫ్యాన్ కురేసుకుని ఏం చేసుకో? చచ్చిపో. ఇక్కడ అంటున్నమాట, శరీరానుసారముగా ప్రవర్తించి శరీర ఆశలు మీలో చావకపోతే మీరు ఎలా ఉంటారు అంటే చచ్చిపోతారు. ఈనాడు లోకములో ఉన్నటువంటి వారు యవన ప్రాయములో ఉన్నవారే. ప్రేమైనటువంటి వాళ్ళ మంచి చెడ్డలు తెలియని వయసులోనే ప్రేమైనటువంటి వాళ్ళ చేతికి వచ్చిన కుమారుడు కుమార్తెలు పురుగులు పొందుతాయి. ప్రేమైనటువంటి వాళ్ళ ఉరులేసుకొని సూసైడ్లు చేసుకొని రైలు కింద పడి చచ్చిపోవడానికి కారణము శరీర కోరికలను చంపుకోవడం లేదు. ఆశలు ఎక్కువైపోతున్నాయి, కోరికలు ఎక్కువైపోతున్నాయి, శరీర తాపం ఎక్కువైపోతుంది. ఈ శరీరాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు, అవయవాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ కోరికలు రెట్టింపైపోతున్నాయి, చివరికి చచ్చిపోతున్నాడు. ఏమిటటువంటి వాళ్ళరా, ఇప్పుడు ప్రతి మనిషి కూడా బ్రతకాలి అని అనుకుంటాడా? చచ్చిపోవాలని అనుకుంటాడా? ఒకసారి చెప్పండి. ఒకసారి ప్రతి మనిషి కూడా బ్రతకాలి అని ఆశపడతాడు. ఈనాడు చచ్చిపోవడానికి గల కారణము ఆశలను చంపుకోవడం లేదు, కోరికలను చంపుకోవడం లేదు. ప్రేమైనటువంటి వాళ్ళ శరీర క్రియలను ఏం చేసుకోవాలట?
శరీర క్రియలను ఏం చేసుకోవాలి? చంపుకోవాలి. అప్పుడు బ్రతుకుతావు. లేదు, నా ఆశలంతే, నా కోరికలింతే, నా బ్రతుకింతే, నాదో దరిద్రపు కొట్టు జీవితం, 10 మంది నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు, అందరిలో నా విలువ పోయినా పర్లేదు, నేను ఒక దరిద్రపు సంఘానికి నేను అధ్యక్షుడిని, నాకు పాడు పడిపోయిన జీవితం, నేను ఎవడి మాట వినను, ఎవడి మాట నాకు నచ్చదు, నేను ఏదనుకుంటే అదే చేయాలి, ఎలా అనుకుంటే అలాగే బ్రతకాలి, ఏది కొనుక్కుంటే అదే వేసుకోవాలి, ఇందులో నోదుగా చేస్తాను అనుకుంటే ప్రేమైనటువంటి వాదరా మన జీవితాలు బాగుపడవు. దేవుని వాక్యం అంటుంది, నీ శరీర క్రియలను చంపుకోవాలి. ఈనాడు చంపుకోనుడే బ్రతుకుతున్నాడు, చంపుకోలేనుడు చచ్చిపోతున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళ మోషే తన కోపాన్నంతా కూడా ఏం చేశాడు తెలుసా? చంపుకున్నాడు. అంత కోపిష్టి చివరికి ఏమైపోయాడు అంటే పాలు తేనెలు ప్రవహించే దేశమును కోల్పోవడానికి గల కారణము ద్రోహులారా అన్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. ఏమన్నాడండి? ద్రోహులారా అన్న ఒక్క మాటకు పాలు తేనెలు ప్రవహించే పట్టణాన్ని కోల్పోయాడు. ఎందుకని తెలుసా? తన కోపాన్ని చంపుకోలేదు. ఏం కోల్పోయాడు? పాలు తేనెలు ప్రవహించే పట్టణాన్ని కోల్పోయాడు. కానీ తన కోపమంతా చంపుకొని ఒక సాత్వికుడిగా మారాడు మోషే. ఈనాడు నీవెందుకు మారలేకపోతున్నావు? ఈనాడు నీవెందుకు జీవించలేకపోతున్నావు? నీలో కలుగుతున్న కోరికలను ఎందుకు చంపుకోలేకపోతున్నావు? గాలిలో మేడలు కట్టేస్తూ ఉంటాడు ఒకప్పుడు. ప్రేమైనటువంటి వాళ్ళ గాలిలో మేడలు కట్టేస్తూ ఉంటాడు ఒకప్పుడు. ఆలోచన చేయడు. వెనక ముందు చూడని వాడు ఏ విధముగా గోతులో పడిపోతాడో. ప్రేమైనటువంటి వాళ్ళ నాడు తమ కళ్ళకు కనబడుతున్నట్లు అనేక జీవితాలు కనబడుతున్నా ఇంకా అదే బాణి, ఇంకా అదే బ్రతుకు. వెలుగుందా? ప్రేమైనటువంటి వారా, ఈనాడు యవ్వన స్త్రీలు తమ కంటే పెద్దవారిని లేదా తమ కంటే చిన్నవారిని, చెడిపోయిన స్త్రీలను, పాడుబడిపోయిన స్త్రీలను, ఎవడు లేక చేయని స్త్రీలను, చచ్చిపోయిన వారిని ఎంత మందిని చూడడం లేదు ఈనాడు లోకంలో. అంటే వారిని చూసిన సిక్కుందాని బ్రతుకు కంటే లేదు. ఆడు అలాగే తయారవ్వాలి, నేను అలాగే తయారవ్వాలి. ఆవిడ చేస్తే తప్ప, నేను చేస్తే తప్పలేదా? ప్రేమైనటువంటి వాళ్ళ ఎవరి జీవితాన్ని నాడి బాగు చేసుకోవాలి, ఎవడు బ్రతుకు నాడే చక్కదిద్దుకోవాలి. ఎవరి జీవితాన్ని దేవుడిచ్చిన అపారమైన ఈ సుందరమైన జీవితం మరలా చచ్చిపోతే రాదా? ఆడెవడో చెప్పినట్లు ఇంకో జన్మ ఉంది అంటే నీవు బ్రతికి చూపించావనంటే ఇంకో జన్మ ఎక్కడ ఉందరా? ప్రేమైనటువంటి వాళ్ళకు బ్రతికిన ఈ చిన్న జీవితములోనే అందమైన జీవితముగా మలుచుపోయి చరిత్రలకు ఎక్కిన చరిత్రానుసారైనటువంటి ఆడవారు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పునీతులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రేమైనటువంటి వాళ్ళను చూసి ఎందుకు నేర్చుకోవో? ఎక్కడికెక్కడ కట్ చేసుకున్నాడని ప్రేమైనటువంటి వాళ్ళ జుట్టు కట్ చేసేసుకోవడం, ఎక్కడికెక్కడ బట్టలు లేవని ఎవరినో చూసి నువ్వు బట్టలు వేసేసుకోవడం, ప్రేమైన అన్నీ చేస్తున్నావు కానీ ఏది చేయట్లేదు అంటే నీ జీవితాన్ని సరిదిద్దుకోవడం లేదు. ఇవన్నీ చంపుకుంటే నీవేం చేస్తావు? బ్రతుకుతావు. ఇవన్నీ చంపుకోవాలి అని దేవుని వాక్యం అంటుంది. ఆఖరి మాట ముగించేస్తాను, వాక్యం అయిపోయింది. ఇక ఆఖరి మాట, పాము మోషే చేతిలో ఉన్న కర్ర పాముగానే ఎందుకు మారింది అనంటే ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయగలిగినట్లయితే పాము మనిషి యొక్క మడిమ మీద పాటు వేస్తుంది. పాము ఎక్కడ కొట్టేద్దండి? మనిషిని ఎక్కడ కొట్టేద్దు? పాము మనిషిని ఎక్కడ కొట్టేద్దనంటే మడిమ మీద కొట్టేస్తుంది. ఎక్కడైనా కొట్టేసేది మనిషిని. మోషే చేతిలో ఉన్న కర్ర పాముగానే ఎందుకు మారింది అంటే దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? మోషే, నీ వెతుకున్న నాయకత్వము ఆషామాషి నాయకత్వం కాదు. నీవు నడిపించేది ఒకరిని ఇద్దరిని కాదా? ఇశ్రాయేలు జనాంగాన్ని నీవు ఐగుప్తు దేశంలో నుండి కనానుకు చేర్చడానికి ఈ సుదీర్ఘ ప్రయాణంలో నిన్ను నీవు పాడు చేసుకోకుండా, నీ బ్రతుకును పాడు చేసుకోకుండా, నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఇదిగో నీ చేతిలో ఏముంచాను తెలుసా? నీ చేతిలో ఉన్నది కర్ర కాదు, అది పాము. ఒక పాము ప్రేమైనటువంటి వాళ్ళ ఒక మనిషిని ఏ విధముగా మడిమ మీద పాటు వేస్తుంది అనంటే మడిమ దేనికి సాదృశ్యమో తెలుసునా? మనిషి మడిమ దేనికి సాదృశ్యమో అంటే బ్రతుకు ఒక నడక. మడిమ మీద ప్రేమైనటువంటి వాళ్ళ కాటు వేయడం అంటే బ్రతుకు మీద కాటు వేయడం.
అర్థమవుతుందన్నమాట. ప్రేమైనటువంటి వాళ్ళ ఒక మనిషి నడక చెడిపోతే చాలు బతుకంతా అయిపోయినట్టే. ప్రేమైనటువంటి వాళ్ళ నడక అంటే శత్రువైన అపవాది మనల్ని ఎక్కడ కాటేస్తాడనంటే మడి మీద వేస్తాడు కాటు, అంటే మన బ్రతుకును నాశనం చేయడానికి. అలాగున్న మోషే యొక్క జీవితం పాడవకుండా, మోషే ఒక నాయకుడిగా నీవు ఉన్నావు, నీ జీవితము బాగోవాలి. ఒకసారి వాక్యాన్ని చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచన భాగం. లోకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచన భాగం. 10 మందిలో ప్రేమైనటువంటి వాళ్ళ కప్పులో నిలబడిన పెద్ద ఏం చేస్తాడు? అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని తీర్పులు విధించి ప్రేమైనటువంటి వాళ్ళ అనేకులకు ఏమేస్తా ఉంటాడు? తప్పేస్తా ఉంటాడు. ఆడితో దేవుడు చెప్పే మాట లోకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచన భాగం చదవండి ఒకసారి. ఆయన ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతిని ఆయన మరల చూడండి ఒకసారి. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తి అయి ఉండెను. ఎలా ఉన్నాడట? దేవుని యందును, ఏమండి, ప్రజల యందును, క్రియల యందును, వాక్యమందును ఎలా ఉన్నాడట? ప్రవక్తిగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. మోషే ఏం చేస్తున్నాడు? ప్రేమైనటువంటి వాళ్ళ ఒక నాయకత్వంలో ఒక పెద్దగా ఉండి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్న మోషేతో దేవుడు చెప్పిన మాట, నీవు ఏది చెప్తావో అది తోచా తప్పకుండా నీవు పాటించాలి. నీ బ్రతుకు పాడవకుండా, నీ బ్రతుకును పట్టకుండా, నీ జీవితం నాశనం అవ్వకుండా నీకు ఉండడానికి ఇందులో నీ చేతిలో ఏం పెట్టాను అంటే ఒక పామును పెట్టాను. ఈ పాము దేనికి సాదృశ్యము అంటే ప్రేమైనటువంటి వాళ్ళ నడత మీద పాటేసినట్లుగా అపవాదిగాడు మన జీవితాల మీద పాటేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ మనం ఎలా ఉండాలి అంటే జాగ్రత్త కలిగిన వాడిగా ఉండాలి. మన మాట ఒకటి, మన చూపు ఒకటి, మన పాట ఒకటి, మన క్రియలు ప్రేమైనటువంటి వాళ్ళ క్రియలు జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రేమైనటువంటి వాళ్ళ మన క్రియలలో ఉండాలట, జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుటను, ప్రజల ఎదుటను. ఫలానా స్త్రీ మంచి పనులు చేస్తున్నారా, మంచిదిరా, మాట మంచిది, చూపు మంచిది, క్రియలు మంచిది, పనులు మంచిది, అన్ని మంచిదే. ప్రేమైనటువంటి వాళ్ళ ఈనాడు నేను అలా అనుకోగలుగుతున్నారా? ఫలానా అలా జరిగితే నీ బ్రతుకు నాశనం అయిపోయింది. కొట్టాడా లేదా అక్కడ? ప్రేమైనటువంటి ఫలానా వెళ్ళిపోయింది, కొట్టిందా లేదా నడుము మీద? ప్రేమైనటువంటి ఫలానా వాడు అలా చేశాడు, కొట్టాడు నడుము మీద. ఏం చేసావు? నీ క్రియలు పాడైపోయింది, నీ బ్రతుకు పాడైపోయింది, నీ జీవితం పాడైపోయింది, సర్వనాశనం అయిపోయావు. ఊర్లో విలువ ఉందా? కుటుంబంలో విలువ ఉందా? 10 మంది దగ్గర విలువ ఉందా? ప్రేమైనటువంటి వారు నీకు విలువెత్తున్నాడా? నీకు ఎవడైనా గౌరవెత్తున్నాడా? ప్రేమైనటువంటి వారు అలాంటి బ్రతుకు నీకెందుకు? దేవుడు అంటున్నమాట. ప్రేమైనటువంటి వాళ్ళ మొదటిది అధికారమునకు సూచన ఐగుప్తు. రెండవది పాము. ప్రేమైనటువంటి వాళ్ళ తన యొక్క కోపాన్ని చంపుకోవడానికి మోషే. మూడవది తన బ్రతుకును సరి చేసుకోవడానికి మోషే చేతులు ఏం పెట్టాడట? ప్రేమైనటువంటి వాళ్ళ కర్ర పెట్టాడు. అయితే మోషేకు బలాన్ని ఇవ్వడానికి కర్రంచాడు. మోషేకు ప్రేమైనటువంటి వారు తన కోపాన్ని, తన క్రియలను, తనలో పెరుగుతున్న ఆశలను, కోరికలను చంపుకోవడానికి తన చేతిలో కర్రంది. ప్రేమైనటువంటి వాళ్ళు తన బ్రతుకును సరిదిద్దుకోవడానికి తన చేతిలో కర్రంది. ఈనాడు ప్రేమైనటువంటి వాళ్ళ భూమి మీద బ్రతుకుతున్న మన చేతుల్లో జీవ గ్రంథాన్ని చేతిలో ఉంచాడు. మన బ్రతుకును మార్చుకోవడానికి, మన పద్ధతులను మార్చుకోవడానికి, మనలో పెరుగుతున్న పాపానుసారమైన కోరికలను, ఆశలను చంపుకోవడానికి మన చేతుల్లో ఈ 66 పుస్తకాలు కలిగిన జీవ గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టి, పాపలోకములో ఉన్న నరుడా, ఇదిగో నీ జీవ గ్రంథము నీ చేతుల్లో ఉన్న ఈ గ్రంథాన్ని చేత పట్టుకుని ఇందులో ఉన్న 4 మాటలు నేర్చుకుని నీ బ్రతుకును సరిదిద్దుకో అని ఈ గ్రంథాన్ని నీ చేతిలో పెడితే, ఈ గ్రంథాన్ని చదవడం ప్రక్కన పెట్టి ప్రేమైనటువంటి వాళ్ళ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, ఆ ఆటలు, ఈ ఆటలని లోకానుసారంగా బ్రతికే ప్రేమైనటువంటి వాళ్ళ మనుషులందరితో చెబుతున్న మాట, ఎందులో ఉన్న నీ జీవితం బాగుపడదు, ఇందులోనే నీ జీవితం బాగుపడుతుంది. ప్రేమైనటువంటి వాళ్ళ 10 మంది నీకు గౌరవం ఇవ్వాలన్నా
దీని ద్వారానే. కాబట్టి ఇట్టి ప్రేమైనటువంటి వాళ్ళ మన బ్రతుకును, మన జీవితాన్ని, మన యొక్క ఆశలను, కోరికలను చంపి నిజమైన మార్గములో నిలవబెట్టే ఆ యొక్క మంచి జీవ వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో ఉంచి చదవమని మనతో చెప్పిన మాటను ఆలోచించి ప్రేమైనటువంటి వారు అలాగున జీవ గ్రంథము చెప్పిన వాక్యానుసారమైనటువంటి నడక, పడక, చూపు అన్ని మార్చుకుందాం. అట్టి విధముగా జీవిద్దాం. మోషే ఏ విధముగా పరలోక పట్టణాన్ని పొందుకున్నాడో ఈనాడు నీవు నేను కూడా పరలోక పట్టణాన్ని పొందుకుని అర్హత, యోగ్యత, బాధ్యత దేవాది దేవుడు మనందరికీ దయచేసి దీవించి బలపరచును గాక. ఆమేన్.